ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని, ఎడతెగక ప్రార్థన చేయమని, కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనము చూడగలం. ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే, నీవు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకిస్తాడు, అంటే నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడా? మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు అనుగ్రహిస్తాడా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదైతే, ఆయన సంకల్పమునకు అనుకూలమైనదైతే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితాల్లో మనకు చేసిన వాగ్దానములను మనం పొందుకోవాలి అంటే మన ప్రార్థన విశ్వాసంతో కూడినదై ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరము. దేవుడు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అనే విశ్వాసం నీకుందా? లేనట్లయితే నమ్ము, దేవుడు నీ ప్రార్థనను సఫలము చేస్తాడు. మనకు బాధ కలిగినప్పుడు, మనకు వేదన కలిగినప్పుడు మాత్రమే కాదు కానీ ప్రతి సమయంలోనూ మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. దేవుడు సమస్తమును ఎరిగినవాడు కదా, వేడుకొనక మునిపే ఉత్తరమిచ్చు దేవుడు కదా అని మనం అనుకునవచ్చు. నిజమే, అడగక మునుపే ఆయన మన అక్కరలను ఎరిగిన దేవుడు. నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన దేవుడు. నీ ప్రతి వ్యాధిని ఆయన బాగు చేయగలిగిన దేవుడు. నీకు ప్రతి విధమైన ఆశీర్వాదమును అనుగ్రహించగలిగిన దేవుడు. దేవుని జవాబు, దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన నీ కొరకు దాచించిన మేలు నీవు పొందుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం ప్రార్థన మాత్రమే. కాబట్టి దేవునికి నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ కార్యం సఫలము చేస్తాడు. అటువంటి ప్రార్థనను నీవు నిర్లక్ష్యము చేయకు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొక దినాన్ని మీరు మా జీవితాల్లో మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. తండ్రి, మేము ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ప్రభా, వ్యర్థమైన వాటి యందు మేము సమయంను గడపక తండ్రి ప్రార్థన చేయడానికి మీరు మాకు సహాయం అనుగ్రహించండి. మేము చేసే ప్రార్థన మీ దృష్టికి యోగ్యమైనదిగా, అంగీకారముగా ఉండాలంటే అది నీ చిత్తానుసారమైనదై ఉండాలని, విశ్వాసముతో కూడినదై ఉండాలని మీరు సెలవిచ్చినందుకు మీకు వందనములు. మేము ప్రార్థించినప్పుడు తండ్రి నీ ఆత్మ సహాయమును మాకు అందించండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.